శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా మీకు వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే శనివారం. ఈ శనివారం మీరు చేసే పనుల్లో చాలా ఆలస్యమైన మనసు ప్రశాంతతగా పెట్టుకోవాలి. ఎక్కడ కానీ కొద్దిమందితో ఎక్కువగా ఆవేశంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే చంద్రుడు తన నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటారు. 2వ స్థానంలో ఉన్న ధన కుటుంబ స్థానంలో ఉంటే కూడా జ్యేష్ఠ నక్షత్రం వల్ల అతి ఆవేశం కలిగి ఉంటారు. అనుకున్న పనులు చాలా వేగంగా చేయాలని సూర్య ఉదయం నుంచి ప్రారంభం చేయడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల మీరు వేసుకున్న ప్రణాళిక ప్రకారమే మీ పనుల్ని చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎప్పుడైనా గ్రహాల నక్షత్రంలో కానీ నెగిటివ్ నక్షత్రాలు అనేది కొన్ని ఉంటాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం కూడా కొంచెం నెగిటివ్గా ఉండే నక్షత్రంగా ఆ రోజంతా ఉంటుంది. తులారాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితం అనేది కనబడుతుంది. ఎందుకంటే మనం అనుకోకుండా ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని మన మనసులో లేకపోయినా ఏదో ఒక రూపంలో మనం ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చేయడం, సంతకాలు పెట్టేయడం, వాగ్దాటి వరం ఇచ్చేయడం, వాదోపవాదాలతో గొడవలకి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోవడం, ఇలాంటిదన్నీ మనం తెలియకుండానే చేయడానికి ఈ నక్షత్రం ఈ చంద్ర కక్షలోకి వచ్చినప్పుడల్లా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల మనం ప్రత్యేకంగా ఈ చంద్రుడి పైన గురువీక్షణ పడుతూ చాలా సున్నితంగా వచ్చే సమస్యలన్నీ కూడా కొంచెం ఇబ్బందులు కలిగించినా మనకు అది తుది తీర్పు అనేది శుభంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల కుటుంబంలో ధనం, వాక్కు స్థానంలో చంద్రుడు ఎప్పుడైనా కానీ ద్వితీయ రాశికి వచ్చితే గురువు యొక్క చూపు ద్వారా అన్ని విషయాలు మంచి జరుగుతుందని గురువు అలాగే 4వ స్థానాన్ని చూస్తున్నాడు. ఇక్కడ మకర రాశి పైన. తులారాశికి మకర రాశి 4వ రాశి. ఇల్లు, వాహనము, సుఖము, సంతోష స్థానం. అక్కడ బుధగ్రహం, సూర్యగ్రహం స్థిరంగా ఉండడం చాలా సంతోషకరం. అందువల్ల ప్రారంభం అవుతుంది. కుటుంబంలో కొత్త విషయాలు విజయం కలుగుతుంది. వివాహ కార్యక్రమాలు మొదలుపెట్టిన వివాహ కార్యక్రమాలు చాలా సానుకూలంగా జరుగుతుంది. వ్యాపార రంగాల్లో కానీ, రైతు పరంగా విషయాల్లో కానీ, నేల, మట్టి, రైతుకు సంబంధించిన విషయాలలో ఖచ్చితంగా రైతాంగానికి చాలా బలం సమకూర్చే రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది. అందువల్ల ఉద్యోగస్తులు ప్రత్యేకమైన విషయాల్లో, పిల్లలు పరీక్షలు రాయాలి, సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన పరీక్షల్లో రాయాలి అని అనుకున్న వారు ఖచ్చితంగా సక్సెస్ అనేది కనబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల శుభగ్రహాలు చాలా వరకు ఒకే కక్షపైకి ద్వితీయ గ్రహాలుగా సంచారం చేస్తున్నప్పుడే శక్తివంతమైనదని మనం ఆలోచించాలి. 4వ స్థానం, 5వ స్థానం, ద్వితీయ స్థానం చాలా బలంగా ఉండి, అలాగే కుజుడు చాలా బలంగా ఉండి ఆయన 9వ స్థానంలో జడ్జిమెంట్ ఇస్తున్నారు. విక్రమార్క స్థానం అంటే ఎక్కువగా ధైర్యము, సాహసానికి ఇచ్చేదానికి నిరాశ కలిగినప్పుడల్లా ఆయన యొక్క చూపు ద్వారా మనకు రెట్టింపు సంఖ్యలో సమస్యలు అనేది వచ్చినా దాన్ని తీర్చుకునే మనోధైర్యం, సాహసాన్ని ఇస్తూ ఉంటాడు. బూస్టింగ్ విధానం. అలాగే ఇక్కడ కుజుడే మళ్ళా ఒక ఇంటికి చూపు పడుతున్నది. అక్కడ ఈ 4వ స్థానం పైన కూడా పడుతుంది. అందువల్ల ఈరుగు పొరుగు వాళ్ళు, దాయాదులు మానసిక ఒత్తిడి ఇచ్చేదానికి మీ పైన చాలా అవకాశాన్ని ఒక రాయి వేయడం, గొడవలు సృష్టించడానికి ఎక్కువగా వాళ్ళు ఆశయపడుతూ మిమ్మల్ని ఇబ్బందులు కలిగించేదానికి ప్రయత్నిస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా మనం వర్షం వచ్చినప్పుడు గొడుగు ఎలా పెట్టుకుంటామో మన కుటుంబం పైన ఎవరైనా కానీ ఇబ్బందులు కలిగించేవాళ్ళు, మాటల ద్వారా ఇబ్బందులు కలిగించేవాళ్ళు,
ధనం విషయంలో ఆటుపోట్లు, ఆస్తి తగాదాలు ఇట్లాంటివన్నీ గోచార ఫలితంలో ప్రతి దినం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది. అది మనకు కూడా కలగడానికి కూడా అవకాశం ఉంటుందని గ్రహించాలి. అందువల్ల ఒక రోజులో మంచి రోజు, చెడ్డ రోజు, తిథి, నక్షత్రాన్ని బట్టి ఎలా వెళ్తుంటుందో అలాగే ప్రతి మనిషికి గోచార ఫలితం అనేది కూడా చాలా వరకు అనుభవించుకొని ముందుకు వస్తూ ఉంటుంది. అందువల్ల ఆరోగ్య విషయంలో చాలా తగు జాగ్రత్తలు తీసుకోండి. శస్త్రచికిత్సలు చేయాలి అని ఎక్కువ రోజులు వేక్షించకుండా త్వరగా చేసుకోవడానికి ప్రయత్నించండి. అందువల్ల ఔషధం వాడాలి, ఆరోగ్యానికి సంబంధించిన నియమాలు పాటించాలి, ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా షుగర్ లెవెల్ అనేది ఎక్కువగా అవ్వడం, బీపీకి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యం అనేది మిమ్మల్ని ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే సూర్యగ్రహం 4వ స్థానంలోకి వచ్చి ఆరోగ్య స్థానాన్ని అంటే 6వ స్థానం పైన యొక్క బలాన్ని మనకు రాహు ఉండడం వల్ల కొంచెం బలం ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా మోతాదుగా మనం చాలా ఆలోచనలు తగ్గించుకోవాలి. ఎక్కువగా శ్రమ పడుతూ పనులను విజయం పొందించుకోవాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో చాలా చాకచక్యంగా వేసుకొని వెళ్ళగలుగుతారు. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎవరైనా విమర్శనలు చేసినా మీరు పట్టించుకోకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. కొద్దిమంది కఠినంగా మాట్లాడి మనల్ని ఇబ్బంది కలిగించవచ్చు, మన మనసును నొప్పించవచ్చు, కానీ ఇబ్బంది పడకండి. వ్యాపార రంగంలో పారిశ్రామిక వ్యాపారం నుంచి చిన్న వ్యాపారం వరకు చాలా తక్కువ శాతంలో ధనం రాపిడి అనేది ఉన్నది. వస్తున్నది, ఖర్చులు ఎక్కువ. అందువల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది కనబడుతూ ఉంది మనకు. రాబోయే రోజుల్లో ధనాన్ని కూడబెట్టుకోవడం, వ్యాపార రంగాన్ని అభివృద్ధిపరచుకోవడానికి ఆలోచనలు కూడా మారబోతుంది. రాబోయే రోజుల్లో వ్యాపార రంగం మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా కానీ శుక్రుడు, గురు గ్రహాధిపతి, సూర్యగ్రహాధిపతిని బట్టి ప్రపంచం యొక్క ఆర్థిక స్థితిగతులు యొక్క ఫలితాలు ఉంటాయి. అలాగే కొన్ని గ్రహాల యొక్క నిర్వీణం అంటే బలం లేకుండా ఉండడం వల్ల వ్యాపార రంగం అంతా కూడా చాలా వరకు ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటుంది. త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఐటీ రంగంలో కూడా కొంచెం చిన్న మార్పులు, మానసిక ఒత్తిళ్లు తప్ప మిగతాదన్నీ చాలా ప్రశాంతంగా వెళ్తుంది. ఇబ్బంది పడద్దండి. అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవ అనుగ్రహ పూజలు చేయించుకోండి. కుటుంబంలో అందరూ ఏకాభిప్రాయంతో సంతోషంగా అడుగులు వేయండి. చిన్నపాటి అనుమానాలు, మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. లేదా మీ దాయాదులు కానీ మీ తల్లిదండ్రుల వర్గంలో నుంచి మీకు కొద్దిగా మాటల ప్రభావాలు ఉండడం వల్ల మీరు మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల కుటుంబంలో మీరు కొద్దిగా మానసికంగా ఉండడం చాలా బాధాకరం. అందువల్ల త్వరగా మీరు కోలుకోవడం, మీరు ముందంజనలకు వెళ్ళి పరిహారం చేసుకొని కుటుంబం అంతా సంతోషంగా ఉండేలాగా మీరు ప్రయత్నించండి. అలాగే ఈరోజు ఆర్థికపరమైన విషయాల్లో, ఆస్తికపరమైన విషయాల్లో, కోర్టు కేసుల విషయాల్లో, అలాగే విద్య విషయాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో 100కి 69% మీకు పాస్ మార్కులు ఉంటాయి. మళ్ళీ 31% మీకు అంత అనుకూలంగా లేదు. నక్షత్ర బలాన్ని బట్టి, గ్రహస్థితి బలాన్ని బట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతిరోజు మీకు గ్రహస్థితి యొక్క మార్పు, నక్షత్రం యొక్క వర్ణము అన్నీ కూడా చెప్పగలుగుతాం. అందరికీ చాలా కష్టాలు ఉంటాయి. ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి ఉంటారు, ఇంటి నిర్మాణంలో ఆగిపోయిన వ్యక్తులు ఉంటారు, ఉద్యోగంలో కోల్పోయి బాధపడే వాళ్ళు ఉంటారు. చాలామంది రకరకాలుగా ఉంటారు. అందరికీ ఒక మంచి రోజు రావాలి. ఆ భగవంతుడి యొక్క కృప ద్వారా